హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నా 62 మంది సబ్స్క్రైబర్లకి చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈరోజైతే మనం కొత్త వీడియోతో వచ్చేసాం అనమాట. ఈరోజు మనం గుడికి వెళ్తున్నాము. ఈరోజైతే మనం గుడికి వెళ్తున్నాం అనమాట. నరసింహకొండ అని మా ఊరు పక్కనే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. అలాగే కొంచెం చిన్న మొక్కు కూడా ఉంది, సో అది కూడా తీర్చేసుకుందాము. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో రెడీ అయ్యి ఇంక స్టార్ట్ అయిపోదాం. ఇంకో విషయం, వెల్కమ్ టు మై ఛానల్ లోకీస్ లైఫ్ స్టైల్. సో మేము రెడీ అయితే అయిపోయాము, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మిగతా విషయాలు వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం బైక్ మీద. ఇంకా మనం వెళ్ళాల్సిన టెంపుల్కి అరౌండ్ ఒక 14 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఒక 20 మినిట్స్ 25 మినిట్స్లో వెళ్ళిపోతాము. కానీ ఈ రోడ్ చూసారా ఎలా ఉందో. ఈ రోడ్లో వెళ్ళామంటే కనీసం 1 అవర్ అయినా సరిపోదు. మన అదృష్టం ఏంటంటే మనకి ఇంకొక 2 to 3 కిలోమీటర్స్లో మనకి మంచి రోడ్ అయితే వచ్చేస్తుంది. సో ఇదే అనమాట నేను చెప్పిన మంచి రోడ్డు. మంచి రోడ్డు అంటే ఇది ఒక నేషనల్ హైవే, మా ఊరు పక్కనే పోతుంటుంది ఇది. దీంట్లో కూడా మనం ఎక్కువసేపు బాగోలేండి, ఒక 10 నిమిషాలు మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇంకొక రోడ్లో కలిసిపోవాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా అయితే ఉంటుంది. చేయండి, తప్పకుండా మర్చిపోకుండా చేయండి ఖచ్చితంగా. కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు వచ్చాయంటే ఇంక మనకి జొన్నవాడ వచ్చేసినట్టే. ఇంక జొన్నవాడ నుంచి ఎంత ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత బాగుందో అక్కడ. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అండి నరసింహకొండకి వెళ్ళే దారి అయితే. అక్కడ దూరంగా ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళాల్సింది. అక్కడ ఫ్యాన్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. కొంచెం ఇప్పుడు చూడండి, కొంచెం క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇంక ఎక్కువ కిలోమీటర్లు లేవండి, గట్టిగా ఒక 3 కిలోమీటర్లు అంతేను. యాక్చువల్గా మనం అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా అయితే వచ్చేసాం అనమాట. రోడ్లు బాగున్నాయి, గుంటలు ఏం లేవు కాబట్టి తొందరగా వచ్చేసాము. చూడండి ఘాట్ సెక్షన్ కూడా వచ్చేసింది. పెళ్లి జరిగింది ఎవరికి పెళ్లి జరిగింది? నేను గుడి దగ్గరకు వెళ్ళగానే రికార్డ్ ఏం చేయలేదు అసలుకి. యాక్చువల్గా అక్కడికి వెళ్ళగానే ఒక పెళ్ళి అయితే జరుగుతుందనమాట. సర్లే ఇంకా వాళ్ళ గలబలో మన గలబ ఎందుకులే అని సైలెంట్గా పైకైతే వెళ్ళిపోయాము.
ఫ్యాన్లు తిరగట్లేదు మనం వచ్చినప్పుడు. అది ఎప్పుడు పడుతుంది అక్కడ ఫ్యాన్ ఇప్పేస్తున్నారు. ఇక్కడ సో దర్శనం అయితే అయిపోయింది. ఇక కిందకు వచ్చినప్పుడు నాకు ఒకటి విచిత్రంగా అనిపించిందండి. ఏంటో అది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి మీరు. దూరంగా చూడండి ఎలా ఉందో. టైం అయితే ఇప్పుడు మధ్యాహ్నం 12:30 1 గంట అలా అవుతుంది. కానీ ఇంకా అలాగే మంచి, అది మంచా లేదంటే పొల్యూషన్ అర్థం కావట్లేదు అసలు. అస్సలు నెల్లూరు అయితే ఏం కనపడట్లేదు. మామూలుగా అయితే ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే నెల్లూరు అంత క్లియర్గా కనిపిస్తుంది. నెల్లూరు సిటీయే కనపడడం లేదు అసలు. అది మంచా లేకపోతే పొగ, అది కాలుష్యం. ఈ విషయం అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. మామూలుగా అయితే 1-1:30 టైం కల్లా మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం ఏందో మొత్తం మంచు ఇంకా అలాగే ఉంది. అది మంచా లేదంటే ఇంకా పొల్యూషన్ నాకైతే తెలియలేదు. మీకు తెలిస్తే నాకు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. పెట్రోల్ అయితే మిగిలించుకోవచ్చు మన బండికి అయితే ఆపేసుకొని. ఎలాగో డౌనే కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కింద వరకు. అలా పెట్రోల్ అయితే మిగిలిపోతుంది మనకి. ఇంకా కిందకి వెళ్ళి మన దొడ్లాడ ఏరియాని మనకు దగ్గరలోనే ఉంటుంది, వెళ్ళేదారిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదన్నా తిని తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. సో ఇంకా ఇంతే అనమాట ఈ వీడియోకి. ఇప్పటివరకు మీకు చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.